అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడడం రేవంత్ రెడ్డికే చెల్లుతుంది. ఆయన మాట్లాడే మాట అంతా ఎదురుదాడి తరహాలోనే ఉంటుంది తప్పించి, ప్రజలకి తనేం చేశారో చెప్పుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. నిన్న చెప్పుకొచ్చారు. ఇది మీట్ ది ప్రెస్ కార్యక్రమం సందర్భంగా బస్సులిచ్చాం, బస్సులోకిచ్చాం, లేకపోతే గనక మేము చెప్పిన వాటిట్లో 2, 3 చేశామని. టోటల్‌గా చెప్పిందేంటి? 6 గ్యారంటీలు. ఎన్ని రోజుల్లో అమలు చేస్తామన్నారు? 100 రోజుల్లో. ఇప్పుడు ఎన్ని రోజులైంది? 2 సంవత్సరాలు. మరేం చేశారు? అంటే అంతకుముందు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేశారు. అది మనం 10 ఏళ్ళు చెప్పాం గదా! ఆ నాశనం అన్నటువంటి కారణంగానే కదా మనం అధికారం కోరుకుంది. ఆ నాశనం జరిగిందని తెలిసిన తర్వాత కూడా చేస్తామని కదా మనం చెప్పింది. తీరా చూస్తే అవి అమలు చేయకపోగా ఉన్నది తీసి పడేసేసి కొత్తదేదో ఒకటి 2 ఇచ్చేసి అదే గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రేవంత్‌కైతే కావాల్సినటువంటిది ఒక స్ట్రాంగ్ ఫోర్స్. అది మీడియా ద్వారా ఉంది. మీడియా పబ్లిక్‌ని కన్విన్స్ చేస్తుంది. రేవంతే కరెక్టు, కేసీఆర్ రాంగ్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే ఇప్పుడు ఆయనకి వెన్ను దన్ను. ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా రైట్ చేసుకొచ్చినటువంటి పాయింట్, రాసుకోండి, మీరు రాసి పెట్టుకోండి, 2028లో ఎన్నికలు జరగవు. అంటే 6 ఏళ్ళకి జరుగుతాయి అంటారు కదా, అది కాదు. 29లో జమిలి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కూడా మేమే అధికారంలోకి వస్తాం. 34 దాకా మేమే అధికారంలో ఉంటాం. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట, చేస్తున్నటువంటి శపథం. ఏంటంటే ప్రస్తుతం ఆ టెంపర్, అదిగో కాంగ్రెస్ పడిపోతుంది అన్నటువంటి పాయింట్‌ని బీఆర్ఎస్ జనంలోకి తీసుకెళ్తుంది కాబట్టి, లేదు లేదు మేమే ఉంటాం, కావాలంటే రాసి పెట్టుకోండి అన్నటువంటి పాయింట్. ఓ పక్కన ఓట్ చౌర్యం జరిగింది అన్నటువంటిది బీహార్‌లో చెప్తారు. ఇక్కడ ఓట్ చౌర్యం అన్నటువంటిదేమో వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు చూపించారు కాంగ్రెస్ దాంట్లో. మరి అక్కడ ఓట్ చోరుతో గెలిస్తే ఇక్కడ ఓట్ చోరుతో గెలిచినట్టు అవుతుంది. బట్ అక్కడ ఓట్ చోరు అనేది అక్కడైనా ఎక్కడైనా బీజేపీని చేసింది అనేటువంటి రూట్లో ఓవరాల్‌గా చూస్తే ఎదురుదాడి వ్యూహంతో అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జూబ్లీ హిల్స్‌లో పక్కన మతపరమైన సమీకరణం, కులపరమైన సమీకరణం, ఎదురుదాడి సమీకరణం, మీడియా సమీకరణం, 4 వైపులా చూస్తే నాదే గెలుపు అన్నది రేవంత్ నమ్మకం.